హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ మంత్రి సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు చాలా ధూమ్రం రేపాయి నిన్నైతే మాత్రం. సో ముఖ్యంగా నాగార్జున గారి ఫ్యామిలీని టచ్ చేసినట్టు మాట్లాడారు ఆమె. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. త్వరలో ఆమె రాజీనామా చేస్తుందంటూ కూడా పొద్దున్న నుంచి వార్తలు వస్తున్నాయి. సో నిజమేనా, అదంతా నమ్మొచ్చా? అంటే ఇక్కడ కొండా సురేఖ వ్యాఖ్యలు, ఆమె ఆవేదన, అది ఎటు తిరిగి ఇటు చిలికి గాలివానగా మారి నాగార్జున కుటుంబం, అటు సమంత, చైతన్య, తర్వాత ఇంకా వేరే సినిమా యాక్టర్లు, హీరోయిన్లు, కేటీఆర్ టార్గెట్ గా ఆమె ఏం చేశారు, కొంతమంది మనసులు నొప్పించారు. వాళ్ళంతా ఇవాళ మరి ట్వీట్లు చేస్తున్న పరిస్థితుల్లో ఆమె కూడా చెప్పారు కొండా సురేఖ ఏమని, నేను కేటీఆర్ని నేను ఉద్దేశించి మాట్లాడాను, తెలియకుండానే మీ కుటుంబాన్ని కనుక నేను మాట్లాడి ఉన్నట్లయితే నేను నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటానని కూడా ఏదో ఈరోజు మాట్లాడారు. కొండా సురేఖ ఆమె కన్నీళ్లతో మాట్లాడింది ఆ రోజు కూడా. ఏంటి, ఆమెకి రఘునందన్ రావు ఏదో ఒక ఖద్దరు మాల వేశాడు ఎక్కడో వేదిక పైన. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒక అక్కలాగా భావించి ఆమెకి ఏదో మామూలు ఖద్దరు మాల వేస్తే, వీళ్ళు కొంతమంది దుబాయ్ నుంచి బీఆర్ఎస్ వాళ్ళు, ఆ సోషల్ మీడియా, కేటీఆర్ అనుచరులు అనే వాళ్ళు ఏం చేశారు, రకరకాలుగా ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆమె వయసు ఎంత, అతని వయసు ఏంటి, ఆమె పోస్ట్ ఏంటి, వాళ్ళ కొండా సురేఖ 59 ఏళ్ళు ఉంటాయి, 60 ఏళ్ళు. మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఉన్న పరిస్థితి, బిడ్డల పెళ్లిళ్ళు చేసేసిన పరిస్థితి. అలాంటి మహిళను ఉద్దేశించి, ఒక బీసీ మహిళ ఈ విధంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేయటం అనేది తప్పు. ఆ బాధతో ఆమె ఏమైంది, బరస్ట్ అయింది. ఆమె కాకపోతే ఏంటి, కేటీఆర్ ని టార్గెట్ చేస్తే బాగుండేది, కానీ ఆమె అటు తిరిగి నాగార్జున వైపు మళ్ళీ ఆ ఫ్యామిలీని ఏదో టార్గెట్ చేసిన పరిస్థితి అనమాట. ఇక్కడ సమంత ఇష్యూ తీసుకురావాల్సిన అవసరం లేదు, హీరోయిన్ల విషయం తీసుకురావాల్సిన అవసరం లేదు. దానికే సినీ పరిశ్రమ కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి. అందరూ ఖండించారు. ఇది మరి ఉపశమనం ఉంటుందా లేదా, ఇంతవరకు మరి మంట ఇంకా రగులుతానే ఉంటుందా చూడాల. ఇవాళ కొండా సురేఖ సుదీర్ఘ రాజకీయ జీవితం ఏంటి, ఆమె ఎమ్మెల్యే, శాసనసభ్యురాలు, మండల పరిషత్ అధ్యక్షురాలుగా వచ్చిన దీంట్లో, మంత్రిగా ఉన్న దీంట్లో రాజశేఖర రెడ్డి టైంలోనే మంత్రిగా పనిచేసింది. ఆమె ఏంటి, దగ్గర 30 ఏళ్ల రాజకీయం ఉంటుంది అన్నమాట, 3 దశాబ్దాలు. మరి ఒక 5-6 సార్లు ఆమె 4-5 సార్లు గెలిచింది ఎమ్మెల్యేగా, 2-3 నియోజకవర్గాల నుంచి. 2 సార్లు ఏమో ఓడిపోయింది. ఇంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడిన ఆమె పొలిటికల్ గా ఒకటి నోరు జారకూడదు. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ భ్రష్టత్వం ఇక్కడ కూడా అంటుకుందా, ఇవన్నీ కూడా అక్కడ గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఏది, ఆ సోషల్ మీడియా, మంత్రుల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గతంలో చంద్రబాబు భార్య ఎన్టీ రామారావు కూతురు ఆమె నారా భువనేశ్వరిని ఆ విధంగా మాట్లాడటం, దానిపైన చిలవలు పలవలుగా మనం చూసాం. పవన్ కళ్యాణ్ గురించి కానీ, అటు లోకేష్ గురించి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసిన సోషల్ మీడియాలో దుష్ప్రచారం, వ్యక్తిత్వ హననం. అసలు పవన్ కళ్యాణ్ భార్యల గురించి, ఆయన పెళ్లిళ్ళ గురించి, ఆయన కూతుళ్ళ గురించి కూడా ఏది చాలా అసభ్యంగా వీళ్ళు పోస్టులు పెట్టిన పరిస్థితి అప్పట్లో. ఏది, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పెడుతూనే ఉంటారు. దీనికి ఒక అడ్డుకట్టపడాలి. ఏది, ఈ సోషల్ మీడియాలో కొంతమంది అరాచక శక్తులు చేస్తున్న ఈ బరితెగింపు, ఈ ఉన్మాద పోస్టులకు ఒక లాజికల్ ఎండ్ రావాలన్నమాట. దీనిపైన అసలు అత్యున్నత న్యాయస్థానం కూడా దృష్టి పెట్టాలి. ఒక కంట్రోల్ లేకుండా పోతారు, ఒక నియంత్రణ లేకుండా పోతుంది, అడ్డు అదుపు లేకుండా పోతుంది అనమాట. ఏముంది, ఎవరికి వాళ్ళు ఏంటి, డబ్బు వెదజల్లడం, కొంతమంది ఆ డబ్బుకి గడ్డి తినడం, ఏదో వాళ్ళకు వచ్చినటువంటి ఆ టెక్నాలజీ సహాయంతో మార్ఫింగ్స్ చేయటం, పిచ్చి వ్యాఖ్యలు రాసి వాటిని పోస్ట్ చేయటం. దీనివల్ల మీరు ఇతరుల మనసులు నొప్పిస్తున్నారు. అది తప్పనమాట. ఏది, ఇవాళ కొండా సురేఖ మీద ఇంత చెడుగా ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు కేటీఆర్ అనుచరులు అంటారు, దుబాయ్ నుంచి నా మీద పోస్టులు పెట్టిస్తున్నారు, ఇది ఇవాళ కాదు ఎప్పటి నుంచో జరుగుతుందని ఆమె ఆవేదన. హరీష్ రావు ఫోటో ఉందంటారు డీపీలో కొంతమందికి. అంటే ఏంటి, బీఆర్ఎస్ సానుభూతి పరులే కొండా సురేఖని టార్గెట్ చేశారు అనేది వాస్తవం. ఇది గతంలో లేదు. ఇలాంటి
చెడు సంస్కృతి మనకి తెలంగాణలో ఎప్పుడు చూడలేదు. ఇక్కడ మహిళల్ని ఎప్పుడు సోదర భావంతోనే చూస్తాం. అక్క అనే అంటారు, చెల్లి అనే అంటారు, అమ్మ అని తప్ప ఎవరిని సంబోధించని తెలంగాణ సంస్కృతి. ఒక బతుకమ్మ ఇప్పుడు జరుగుతున్న ఫెస్టివల్స్, మొన్న ఎంగిలి బతుకమ్మ ప్రారంభమైంది, విజయదశమి నవరాత్రులు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో మరి ఒక అమ్మవారి ప్రతిరూపాలు, ఆడబిడ్డలంటే మహిళలంటే శక్తి స్వరూపిణులుగా మనం చూస్తాం. అలాంటి మహిళల పట్ల అటు కొండా సురేఖ కన్నీళ్లు అవును, సమాజానికి క్షేమం కాదు. ఇప్పుడు సమంత కన్నీళ్ళ, అమల నిప్పులు కురిపిస్తున్నారు. నాగార్జున కూడా దీనిపైన ఏదో లీగల్ బ్యాటిల్కి వెళ్తానంటున్నాడు. ఏది కోర్టులో కేసులు వేస్తామంటున్నారు. ఆల్రెడీ కేటీఆర్ కూడా వేసినట్టున్నాడు. అసలు కేటీఆర్ కి మాత్రం నేను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదంటుంది ఆమె. నేను నాగార్జున ఈ కుటుంబాన్ని నేను నొప్పిస్తే నా వ్యాఖ్యలు ఉపసంహరిస్తాను, నా ఉద్దేశం వీళ్ళని టార్గెట్ చేయటం కాదంటూనే ఆమె మాత్రం కేటీఆర్ ని ఉపేక్షించే ప్రసక్తే లేదు. అతను ఇవాళ కాదు, నన్ను కొంతకాలంగా టార్గెట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈమె టిఆర్ఎస్ లో పనిచేసింది. ఈమె టిఆర్ఎస్ నుంచి ఒక సందర్భంలో ఆమెకు టికెట్ ఇవ్వలేదని చెప్తున్నారు బీఆర్ఎస్ నుంచి. ఆమె ఎన్నికైంది కూడా, ఏది టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా కూడా గెలిచింది, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో వెళ్ళింది. ఇప్పుడేంటి, ఒక బీసీ మహిళ, ఒక మంత్రి, సుదీర్ఘకాలం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం వరంగల్లో, ఆమె పట్ల ఈ విధమైనటువంటి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా మంచిది కాదు. మనం అనుకున్నాం ఇందాక, ఏంటి ఆంధ్రప్రదేశ్ భ్రష్టత్వం ఇక్కడ కూడా వచ్చిందా? ఇది ఎక్కడైనా తప్పే. ఏది దేశవ్యాప్తంగా సోషల్ మీడియా పైన ఒక నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఈ వీళ్ళందరికీ కూడా కఠినంగా గుణపాఠం చెప్పాలి. ఎవరైతే సోషల్ మీడియాలో మహిళలను ఉద్దేశించి ఎస్పెషల్లీ అవును ఇలా అసభ్య పోస్టులు కానీ, మార్ఫింగ్స్ కానీ, తప్పుడు వ్యాఖ్యలు కానీ, ఉన్మాద పోస్టులు కానీ పెడితే సైబర్ చట్టాల ప్రకారం కఠిన శిక్షలు విధించాలి. మళ్ళా భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.